నారా లోకేష్ గారు మెగా డిఎస్సి పై జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. అంటే ఏదైనా ఉంటే క్లారిటీగా మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్ అన్నట్టు. అంటే ఇప్పుడు చూసినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అంటారు దీన్ని? సార్ జగన్మోహన్ రెడ్డికి డిఎస్సి అంటే వాడు తెలియదు సార్. డిఎస్సి అంటే తెలిస్తే ఆయన రావడానికి ఆయనకి ఏం తెలియదు. డిఎస్సి అంటాడు, ఏపీపీఎస్ అంటాడు, ప్రెస్ మీట్లో ఏం తెలియదు. డిఎస్సి క్లారిటీ ఎందో ఆ క్లారిటీ ఉంటే మాట్లాడడానికి, క్లారిటీ లేదు ఆయనకి. క్లారిటీ ఉంటే మాట్లాడడానికి ఇంత సవాల్ చేసే దమ్ముంటే రా అని ఆయన అడిగారు, అసెంబ్లీలో అడిగారు. ఈయనేమి ఒట్టి మాటలు ఇవి, జరగని మాటలు. ఆయన చేయలేడు, చేసిన వాళ్ళకి చేయనివ్వడు. ఆయన 5 years ఏం చేశాడు, డిఎస్సి చేస్తామని చెప్పాడు. ఆ బస్సు వచ్చినా ఉన్నాడు, ఆయన నన్ను అంటాడు, విషయం చెప్పడు. ఆయన టైంలో చేయలేకపోయాడు. డిఎస్సి చేయలేకపోయి డిఎస్సి చేసినప్పుడు ఒప్పుకోవాలా, అప్పుడు చెప్పాలి. ఎవరికి? సీఎం, మాజీ సీఎం చెప్పాలి, సార్ మనం చేయలేకపోయామండి, డిఎస్సి చేశారండి అని అప్రిషియేట్ చేయాలి. చెయ్యింది కాక దమ్ముంటే ఇసిరాడినా సవాల్ ఉన్నాడు, మడమ తిప్పమన్నాడు కదా, ఇంకేం మడమ తిప్పుతాడు? మనం తిప్పుకొని ఇంట్లో ఉండమే. ఇంకా లేదు, ఇంకా 29లో 0. ఆయన సీటు గెలుస్తాడు కూడా ఆయనకే లేదు ధైర్యం, అలా ఉంది. ఇలాంటప్పుడు డిఎస్సి మీన్ ఏది చేయడు సార్, ఏది చేయడు. కలెక్షన్ ఎక్కడ డబ్బు వస్తుంది, ఎలా వస్తుంది అంటే చెప్పండి, దగ్గర రెడీ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీలు లేకపోతే సర్వీస్ కమిషన్లు అంటే ఆయన తెలీదు. సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ఉన్నోడితో ఎదురు మాడతాం. ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు, చూడాలంటారు సార్. ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే, అది ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఆ నియోజకవర్గంలో ఓటర్లు ఓటు వేసారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈయన అసెంబ్లీకి వచ్చి వాళ్ళకు కొన్ని సమస్యలు అడగడానికి ప్రతిపక్ష హోదా అక్కడ ఒక ఎమ్మెల్యేకి వచ్చి అడగొచ్చు. ఆయనకి అది లేదు, సబ్జెక్టు అనేది వస్తాడు, ఏది అక్కడికి వచ్చి అడగలేడు, ఏ సబ్జెక్ట్ మీద అడుగుతాడు, అవగాహన లేదు. అవగాహన లేనాడు ఏం చెప్తాడు? కాబట్టి ఈ విధంగా ఎగ్గొట్టేస్తే పోయింది. అది ఆయన తనకు ఈజీగా హౌ టు ఎస్కేప్ అంది అది తెలుసు. 2029 ఎన్నికల్లో మళ్ళీ సీఎం అవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనే గెలలేడు, ఇంక సీఎం మాట దేవుడు ఎరుగు. ఆయన ఒకటి కూడా రాదు, 11 కాదు, ఒకటి కూడా రాదు. ఇప్పుడు ఆయనే గెలుస్తాడు, ఏదో నమ్మకం లేదు, పరిస్థితి ఉంది కదా. ఇంకేం ఆయన మాట్లాడతాడు? ఇంకా ఏం లేదు, 29-0 కూటమి అంతే, ఇంక లేదు, ఇంకా క్లోజ్. డిఎస్సి పైన నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. అయితే దాన్ని ఎలాంటి స్పందన లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్నారు. మరి ఎలా చూడాలంటారు? ఇప్పుడు వంకలేనోడికి డొంకట్టుకొని తిరిగినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాడికి అసలు అవగాహన లేదు. ఎందుకంటే వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్ద దొంగ ఈ రాష్ట్రానికి. రెండోది, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కూడా అర్థం తెలియనటువంటి ఒక పనికిమాలిన దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే డిఎస్సి అంటాడు, మెగా డిఎస్సి అంటాడు, గ్రూప్ 1 గ్రూప్ 2లు అసలు దేనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అసెంబ్లీలో మా నాయకుడు నారా లోకేష్ గారు అడిగారు, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, చర్చించుకుందాం అని చెప్పి మాట్లాడారు. నువ్వు ఎందుకు రావట్లేదు మరి అసెంబ్లీకి? నువ్వు ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేవి, ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల కోసం మాట్లాడాలి కదా. ఓకే, మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు, డిఎస్సి కోసం చేస్తా ఉన్నారు, మెగా డిఎస్సి కోసం చేస్తా ఉన్నారు. నేను ఇచ్చానప్పుడు నా హయాంలో అంటే నువ్వు ఇచ్చిన టైంలో నువ్వు ఏమన్నా ఇచ్చావా? బోడీ డిఎస్సి అన్నో కనీసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేనటువంటి దద్దమ్మ ఈ రోజు నువ్వు మాట్లాడుతావు మెగా డిఎస్సి కోసం. డిఎస్సి ఈరోజు 16,347 పోస్టులు ఏదైతే మేము భర్తీ చేసాం, అందరూ కూడా ఈరోజు ఏడాది అయిపోయిన తర్వాత కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నట్టే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు నేను గమనిస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచించు. మొన్న అసెంబ్లీలో కూడా ఆయన క్లియర్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి లేదా నేను అక్కడ రమ్మంటే చెప్పు, నేనే వస్తాను, చర్చకి సిద్ధం అని చెప్పి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అయినా కూడా 4 గోళ్ల మధ్యన తాడేపల్లి కొంపలో దేవులాడుతో కొంపలోనే ప్రెస్ మీట్లు పెట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ విషయం కానీ చూసుకుంటున్నట్లయితే గతంలో ఎవరైతే బొత్స సత్యబాబు సీనియర్ పొలిటీషియన్ మందు అమ్ముకున్నటువంటి లెక్కర్ మాఫియా వ్యక్తికి నువ్వు ఎడ్యుకేషన్ మంత్రి ఇచ్చావు. కనీసం ఎడ్యుకేషన్ మంత్రిలో కూడా ఆ రోజు ఏమన్నా డిఎస్సి కూడా మీరు తీసారా? తీలేదు. ఈరోజు నేను బొత్స సత్యబాబుని కూడా అడుగుతా ఉన్నాను. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు బొత్స సత్యబాబు కూడా, మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని కుక్కలాగా అరుస్తూ ఉన్నాడు పకోడిగాడు. నేను ఏమంటానంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నువ్వు జగన్ ఎందుకు మాట్లాడలేదు? జగన్, నేను ఎడ్యుకేషన్ మంత్రిగా నేను పనిచేస్తా ఉన్నాను, పని చేసినప్పుడు నువ్వు జాన్యువరి వస్తే జాబ్ కావాలంటే ఇస్తానని చెప్పు, ఎందుకు ఇవ్వలేదని చెప్పి నువ్వు పెద్ద మనిషిగా నువ్వు అడిగావా? బొత్స సత్యబాబు నేను అడుగుతా ఉన్నాను. నీకు అసలు అవగాహన లేదు, ఎడ్యుకేషన్ పరంగా నీకు ఒక్క నాలెడ్జ్ కూడా లేదు. గతంలో ఎడ్యుకేషన్ మంత్రిగా నేషనల్ ఛానల్స్ అడిగిన క్వశ్చన్స్కి కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోయింది ఎడ్యుకేషన్ మంత్రిగా. మీరా మాట్లాడతారు ఈరోజు. రెండోది, ఈరోజు ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలి అడుక్కుంటా ఉన్నారు, సిగ్గుందా మీకు అసలు? ఆ రోజు నువ్వేం ఛాలెంజ్ చేసావు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి 23లో 5 తీసేస్తే 18 అంటే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, నేను కానీ లాగేసుకుంటాను మాట్లాడినటువంటి దద్దమ్మ. ఈరోజు నువ్వు ఏ విధంగా 11 సీట్లు వచ్చి నీకు ప్రజలు నిన్ను 2 గోబలు పాల్గొడితే 11 ఇచ్చారు, అయినా
అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఈ రోజున ఏం మాట్లాడుతున్నావు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటా ఉన్నావు. అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది. అది నీకు ప్రజలు ఆల్రెడీ నీకు భూస్థాపితం చేశారు. రానున్న రోజుల్లో ఒకటి కూడా గెలుస్తావు లేదు, ఎవరికి కూడా తెలియదు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అడుక్కోవాలి అంటే నువ్వు కనీసం మినిమం 18 సీట్లన్నా ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఉంటుంది. తెలుసుకో. మీ చెంచాగాళ్ళు, మీ పొకోడిగాళ్ళు, మీ పనికిమాల వాళ్ళందరితో మాట్లాడుతున్నావు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా కుక్కలాగా అడుక్కుంటా ఉన్నావు. సిగ్గు లేకుండా ఏదో దేహి అని అడుక్కుంటారు కదా, అలాగ అడుక్కుంటా ఉన్నావు. గుర్తుపెట్టుకో, రాజ్యాంగం సవరణలు ఏదైతే ఉన్నాయో చట్టబద్ధతగా ఉన్నటువంటి పరిస్థితుల మేరకే ఇస్తారు తప్ప నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసావు, నేను 23 సీట్లలో 5 లాగేస్తే నీకు ఉండదు అంటే మరి ఇప్పుడు నువ్వు ఎలా అడుక్కుంటావైనా సిగ్గు లేకుండా. నువ్వు గుర్తుపెట్టుకు, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రభుత్వాలు నడుస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని మనం చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అసలు సీఎం అయ్యే అవకాశం అనేది కల్లో కూడా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తండ్రి అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్రలు చేశాను, నేను అది చేశాను, మా బాబు చనిపోయాడు, మా తాత చనిపోయాడు, మా బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసి చంపేసినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ. ఈ దొంగ మళ్ళీ అడుక్కోవడం ఏంటి? 2029లో ఖచ్చితంగా అదేదో సినిమా డైలాగ్ ఉండు, అసెంబ్లీ గేటు కూడా తాకరైలు. వైసీపీ అన్నటువంటి పార్టీ భూస్థాపితం, నో డౌట్ ఎట్ ఆల్. మెగా డిఎస్సీ పై నారా లోకేష్ గారు సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఎలాంటి స్పందన చేయలేదు. మరి ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద కానీ డిఎస్సీ మీద కానీ చర్చించాలన్నా, అది తప్పు జరిగిందని అనాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్డెక్కి ఆ రప్ప చేద్దామని అంటే ప్రజలకు తెలియదు. 4 సార్లు లోకేష్ గారు దమ్ముగా ధైర్యంగా రా చర్చిద్దాం, నేనే వస్తానని చెప్తుంటే ఒక పులి అంటారు, పిల్ల ప్రవర్తించి ఎక్కడికి వెళ్ళలేపాడు. అసెంబ్లీకి వెళ్ళాలి కదండి. ఆయన మాట్లాడాలంటే రోడ్డెక్కితే అయిపోద్ది. జనాలకి డబ్బులు తెచ్చి జనాలు తెప్పించి ఆ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేసేస్తే అయిపోద్ది, అందరికి ఇబ్బంది పెడితే అయిపోదు. అసెంబ్లీ దేనికి ఉంది? నీకు ఎందుకు ఎన్నుకున్నారు? పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మీరు చర్చించాలి. చర్చించి మాట్లాడి దాని తాలూకా వ్యవహారం అనేది వస్తుంది. నేను చెప్తానంటున్నారు కదా, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాగ నేను క్లియర్ చెప్తానంటున్నారు కదా. వెళ్ళి చెప్తే నా ధైర్యంగా లోకేష్ గారు రా నేను మాట్లాడదామంటే నువ్వు వెళ్ళకపోతే ఇంకేం చెప్తామండి? ఇదంతా ఓగదొంపుడు మాట. జగన్ గారు కానీ వైకాపా కానీ చేసింది ఓగదొంపుడు ఉపన్యాసం తప్ప ఇంకేమీ లేదు. మరి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రాను అని చెప్పి కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు చూసినట్టయితే గతంలో 2019లో 23 సీట్లు ఉన్నప్పుడు మీకు 5 సీట్లు తీసేస్తే ప్రతిపక్ష హోదా ఉండదు కదా అని చెప్పేసి చంద్రబాబు అని నిలదీశారు. ఇప్పుడు చూస్తే ఇలా అంటున్నారు. అసలు ఎలా చూస్తారు? 23లో 5 తీస్తే ప్రతిపక్షం లేదన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 11 ఉంటే ఎలా ప్రతిపక్షం ఇస్తారండి? అక్కడే కదా పాయింట్ ఉంది. తెలివైన మేధావిని, ప్రపంచ మేధావిని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారండి? రాజ్యాంగం రాసిన ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తాయి. ఆయనకి తెలుసు కదా, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 23 నుంచి 5 తీస్తే ఎన్ని ఉంటాయండి? మిగతా % ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం ఆయన ప్రతిపక్షం కాదన్నాడు. 11 నుండి ఎలా ప్రతిపక్షం ఇస్తారు? 11 కన్నా 17 ఎక్కువే కదా, 17-18 సీట్లు ఉంటే అవి ఎక్కువే కదా. ఆయన కావాలని వెళ్ళలేడు, అక్కడ మాట్లాడలేడు, మాట్లాడితే దొరికిపోతాడు. ఆ పదాలు డిఎస్సికి గ్రూప్ ఎగ్జామ్కి తేడా తెలియని నాయకుడు అతను ముఖ్యమంత్రి అయిపోయారు 2019లో. ప్రజలు అన్ని మనం చేసాం, తప్పు చేసాం అంతే. మరి 2029 ఎన్నికల్లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? కల కానడమే సార్. అది ప్రజలకు అన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా పరిపాలన జరుగుతుందో తెలుసు. శుక్రవారం వస్తే భయం, శనివారం వస్తే భయం, ఆదివారం వస్తే భయం, సోమవారం వస్తే భయంతో బతికిన వారు ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలకు తెలుసు, ప్రజలు నాడి అనేది చాలా ధైర్యంగా వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఏ విధంగా చూడాలో. మెగా డిఎస్సీ పైన నారా లోకేష్ గారు సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్పందన లేదు. ఎందుకని అంటారు సార్? ఇంతకుముందు మనం చూసాం ఈ గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా మాట్లాడడం ఆయనకున్న పరిపాటి. ఇప్పుడు మెగా డిఎస్సీ అంటారా, మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అత్యధిక సంఖ్యలో దగ్గర 16,000 మందికి ఉద్యోగం లభించింది. మెగా డిఎస్సీ ఓపెన్ చేసి తద్వారా ఉద్యోగాలు లభించాయి అందరికీ. అంటే ఈ రోజు నారా లోకేష్ బాబు గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆయన 4-5 సార్లు సవాల్ విసిరారు. ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయండి, లేకపోతే బయటకు వచ్చి కూడా ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, మీతో డిస్కస్ చేస్తాను, మీ గురించి ప్యూర్గా మీకు క్లారిఫై చేస్తామని నీట్గా చెప్పారు ఆయన. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి స్పందన ఏం లేదు, స్పందన చేయరు. ఎందుకంటే ఇందులో అవినీతి జరగలేదు కాబట్టి కదా. అవినీతి జరిగితే ఈయన కూడా భయపడుతుంది కదా. అవినీతి జరగకుండా నిష్పక్షపాతంగా జరిగిన ఈ మెగా డిఎస్సీ ఎంపిక చాలా నిష్పక్షపాతంగా జరిగిందని అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాగే ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళకు కూడా తెలుసండి. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర తేడతనం అయిపోతుంది. అసలు అబద్ధాలు చెప్పి రాజకీయం చేస్తే అవ్వదు కదా. ఆయన కూడా ఒక మాజీ సీఎం, ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. ఆయన కూడా తెలుసు. అలాగే ఇది
ఇప్పుడు లోకేష్ బాబు గారు బహిరంగ సవాల్ ఇచ్చారు కాబట్టి ఆ సవాల్కి ఆయన రావాలి ముందుకి, ఆయన వస్తే తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాను అన్నట్టు కూర్చున్నారు. అంటే మరి ఎలా చూడాలంటారు? సార్, భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే అండి, అతను కాన్స్టిట్యూషన్ సవాళ్ళు అక్కడ ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో చెప్పి ప్రభుత్వానికి తెలిపి ప్రభుత్వం ద్వారా సమస్యలు తీర్చొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది. అసలు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా 11 మంది ఎమ్మెల్యే వచ్చినా సరే ఆయన అసెంబ్లీకి రాకుండా ఉండడం వల్ల ఆ సమస్యలు ఎలా తీస్తాయి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అధికారం కావాలి, ప్రతి ఒక్కరికి అధికారం ఎలగాలి, అధికారంలో ఉండలేరు కదా. నీకు ప్రతిపక్ష పాత్ర పోషించాల బాధ్యత నీకు ఉంది కదా. గవర్నమెంట్ మీద ఏదైనా వ్యతిరేకత ఉందంటే అది వ్యతిరేకత మీకు తెలియజెప్పాలి బాధ్యత నీకు ఉంది కదా. అలాంటి బాధ్యత లేకుండా ఇలాంటి బాధ్యతారహితమైన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యే, ఫస్ట్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే. ఆయన ఆ ఎమ్మెల్యే తరహాలో ఆయన సమస్యల్ని అలాగే రాష్ట్ర సమస్యల్లో కూడా అసెంబ్లీలో వివరించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి కంపల్సరీ అసెంబ్లీకి రావాలి, చర్చించాలి. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారు? 2034 వరకు రారండి. నేను చెప్తాను 2034 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు, ఎప్పటికీ కాలేరు. నేను చెప్తాను ఇదే తరహా పోకడే రప్ప మిమ్మల్ని నరికేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అంటే వేరే పార్టీ వాళ్ళు బెదిరించి వాళ్ళని చంపేస్తే వీళ్ళని చంపేస్తే ఎవరండి ఓటేస్తారు ఈయనకి? 5 సంవత్సరాలు చూసాం కదా, లెక్వర్ మాఫీ, శాండ్ మాఫీ, అన్ని మాఫీలు ఆయన చేశారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అతలోకుతలం చేశారు, వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారు. ఇలాంటి వ్యక్తికి మళ్ళీ ఓటేస్తారు అనుకోవడం పొరపాటి. ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా తెలివైన వాళ్ళు అండి, బాగా తెలివైన వాళ్ళు. ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తీసుకుంటారు. కూటమి ప్రభుత్వానికి 2034 వరకు డోకా లేదు. ఇది పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రారండి. నారా లోకేష్ గారు మెగా డిఎస్సి పైన జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. మరి ఎలాంటి స్పందన లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో స్పందన ఉండదు సార్. ఎందుకంటే ఆయన డిఎస్సి ఒక్క ఉద్యోగం కూడా తీలేపాడు. ఇప్పుడు గౌరవ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సుమారు 16,000 ఉద్యోగాలు తీశారు. దానికి టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ ఎంతో ఆనందంతో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే వాళ్ళందరికీ బాధ అనిపిస్తుంది. మేము ఎంత కష్టపడి చదివి, మేము ఎంత కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే మమ్మల్ని కూనీకోరు, మేము తప్పుగా పాస్ అయ్యాం, తప్పుగా ఉద్యోగాలు వచ్చాయని అంటే చాలా బాధపడుతున్నారు టీచర్స్ అందరూ కూడాను. ఇది 100కు 100 రూపాయలు చాలా తప్పు. ఆయన ఉద్యోగాలు తీయలేకపోయారు. ఈయన వచ్చినాక 16,000 ఉద్యోగాలు తీశారంటే ఆసామాసి కాదు. ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు మళ్ళీ తీస్తామని చెప్తున్నారు డిఎస్సి గురించి. సో మన రాష్ట్రం అందరూ కూడా ఎంతో ఆనందించాల్సిన విషయం అని మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేశారు. 23 అసెంబ్లీలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, నీకు 5 ఎమ్మెల్యేలు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు. మరి 23లో 18 ఉంటే ప్రతిపక్ష హోదా ఉండదన్నప్పుడు ఈయనకి ఈరోజు 11 ఎమ్మెల్యేలు ఉంటుండగా ఎలా ప్రతిపక్ష హోదా ఉంటుంది? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే అర్థం చేసుకోవాలి. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొత్తం సోషల్ మీడియాలో అది అలచల్ అవుతుంది. 5 ఎమ్మెల్యేలు తీసిస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు ఆయన. మరి ఇప్పుడు ఎలాగా ప్రతిపక్ష హోదా అడుగుతారు? ఆయన అసలు అడగకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. ఆయన ప్రతిపక్ష హోదా ఉండాలంటే నిజంగా ఆయన ప్రజా సమస్యల మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే, గలం ఇప్పాలనుకుంటే వచ్చి మాట్లాడమనండి. అది అయిపోయిన తర్వాత మీడియా ముందు మాట్లాడితే ఎవరు వద్దంటారా? మీడియా ముందు 100 మాట్లాడవచ్చు, 100 కౌంటర్లు ఇవ్వచ్చు. ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు కదా. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ఆయన చెప్పిందే. ఆయన ఏదైతే చెప్పాడో అదే ఇప్పుడు పాటించడం. 5 ఎమ్మెల్యేలు తీసేస్తామని అన్నాడు. 5 ఎమ్మెల్యేలు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. అలాంటి 11 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అది ఆలోచించుకొని మాట్లాడాలి కానీ తప్ప ఏది నోటుకు వచ్చేస్తే అది మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని నేను మీకు 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? కోసన్న రాజు సార్, కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది. మాకు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపులు కూడా రాలేరు, అంచును కూడా ఉండరని మీకు నేను చెప్తున్నా. మెగా డిఎస్సి పైన నారా లోకేష్ గారు సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ ఎలాంటి స్పందన చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చెప్తారు? మెగా డిఎస్సి అని అంటే వాలంటీర్ ఉద్యోగ వ్యవస్థ అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సి మీద ఒక సవాల్ ఇసిరారు ఐటీ మినిస్టర్ గారు. సో మెగా డిఎస్సి అంటే ఏంటో దానికి అర్థం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో నాకైతే తెలీదు. టీచర్స్ కఠోర తపస్సుతో నీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి తీసావా నువ్వు? అసలు తీసిన తర్వాత పూర్తిగా విశ్వాసంతో, నమ్మకంతో టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా రోడ్డెక్కి నీకు సవాల్ విసిరినా కూడా స్పందించలేదు. వాళ్ళ గురించి నిరాహార దీక్షలు చేసేస్తున్నారన్నారు కదా. ఎవరు నిజమైన మెగా డిఎస్సి రాశారు టీచర్స్ అనేది వాళ్ళు తీసుకొచ్చి నువ్వు నిరాహార దీక్ష చేస్తే దానికి అర్థం పరమార్థం ఉంటాయి. నీ అంతలు నువ్వే మీరే స్లోగన్ ఎత్తుకొని మీరే అన్ని చేస్తూ అసలు డిఎస్సి చదవలేదు, రాయలేని వ్యక్తులు కూర్చోబెట్టి మెగా డిఎస్సి అని చెప్పేసి నిరాహార దీక్షలు చేస్తున్న వాటిలో ఎవడైనా ప్రజలు నమ్ముతాడా? ఇప్పటికే నేను నమ్మడం మానేసి 11 సీట్లకు పరిమితం చేసి, అంటే కనీసం మినిమం వాళ్ళు
శాఖల మీద వాటికి కూడా అవగాహన లేని వ్యవస్థను నడిపారు కాబట్టే వాళ్ళెవరు మంత్రులకి వాళ్ళ శాఖలకి అవగాహన లేకుండా ఉన్నారు కాబట్టే ఈ రోజు మెగా డిఎస్సి అంటే అర్థం ఏంటో తెలియకుండా ఈ రోజు మెగా డిఎస్సి పైన తీసి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ మినిస్టర్ మీద నారా లోకేష్ మీద విపరీతంగా విచ్చలవిడిగా మాట్లాడితే ఆయనే డైరెక్ట్ గా నేరుగా వచ్చి రంగంలో దిగి సవాల్ విసిరినప్పుడు మనం తప్పు చేసామా రైట్ చేసామా అనేసి మనం ముందుకు వచ్చి మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా. అంటే అవగాహన లేని మాటలు చేష్టలు చేస్తున్నారు వైసీపీ. ఇప్పటికే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకుండా వ్యవహరించారు కాబట్టి ప్రజలు అవగాహన లేని ప్రభుత్వాన్ని ఎన్నుకునే కన్నా నిరంతర శ్రామికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు వస్తే వ్యవస్థ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మా కుటుంబం మా ఇల్లు బాగుంటాయని ఉద్యోగస్తులు లేని వాళ్ళు ఉద్యోగాలు వస్తాయనే కదా ఆయన ఎన్నుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మంచి వ్యవస్థను నడిపిస్తున్న వాటిని వ్యవస్థ బాగాలేదు, డిఎస్సి బాగా తీయలేదని చెప్పి తప్పుడు వ్యవహారంతోని తప్పుడు మాటలతోని తప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదని అందరు గమనించారు. కాబట్టి ఏమైంది, పిచ్చి చేష్టలు అంటారా, పరాకాష్ట చెందిందంటారా చెప్పండి. ఏదో ఒకటి తప్పుని ఒప్పన్నట్టు ఒప్పుని తప్పు అన్నట్టు చూపించడమే వైసీపీ చేస్తున్న డ్రామాలు తప్పితే ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉన్నప్పటికీ దాంట్లో 5 సీట్లు తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు కదా అని చెప్పేసి మాట్లాడారు. మరి ఏం చెప్తారు మీరు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని అన్నప్పుడు ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించినప్పుడు నాకు ముఖ్యమంత్రిగా గెలిపిస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పాలి కదా ఆయన. కానీ 11 సీట్ల వ్యక్తికి రాజ్యాంగబద్ధంగానే అసెంబ్లీలో వెళ్ళాలి తప్పితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎప్పుడు ఏనాడు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించలేదు. అసెంబ్లీలోని పెట్టారు, పెట్టిన తర్వాత 11 సీట్లు నీకు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తాదో ఏంటో ఆయనే చెప్తే పోనీ ప్రతిపక్ష హోదా వస్తాదో రాదో ఆ రాజ్యాంగబద్ధంగా వెళ్తాం కదా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల పక్షాన పోరాటం చేస్తానండ అసలు పిచ్చి చేస్తాలని అంటారేమో నాకైతే తెలీదు. ఒకవేళ హాస్పిటల్కి కానీ ఏమైనా చూపించుకోగలిగితే చూపించుకుంటే మనం అలా చెయ్యొచ్చా లేదా అన్నది తెలుసుకోవచ్చు కదా. పోనీ విశాఖపట్నంలో చిన్న మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. ఆయనకి ఏమైనా అంటే బెంగళూరులో ఉండి నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననడం హాస్యాస్పదం అండి. ప్రజల పక్షాన పోరాటం చేయాలనుకున్న ఎవరైనా గెలిచిన వ్యక్తి, ప్రజాప్రతినిధిగా గెలిచిన వ్యక్తి, ప్రజల చేత ఓట్లు వేసుకొని గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాటం చేసి మాట్లాడాల్సిందే ఎవరైనా. అంటే నువ్వు ప్రజల పక్షాన లేనట్టే నువ్వు గెలిపించుకున్నావు కానీ ఈ రోజు ప్రజల పక్షాన ఒక్కసారైనా ఒక గలం ఎత్తుకుని మాట్లాడాడండి అసెంబ్లీలో చెప్పండి. ఎప్పటికీ ఈనాటికి కూడా అదే పిచ్చిలో అదే భ్రమలో ఉండిపోతున్న వ్యక్తి కోసం ఎవరండి ప్రతిపక్ష హోదా కల్పిస్తారు? ప్రజలు కల్పించాలి. ఆ ప్రజలే ప్రతిపక్ష హోదా కల్పించలేనప్పుడు అసెంబ్లీలో నిన్న స్పీకర్ గాని నారా చంద్రబాబు గారిని ఏం చేస్తారో చెప్పండి. ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించేస్తే ప్రతిపక్ష హోదా కల్పిస్తే ఏమో ఇచ్చినేమో, ప్రతిపక్ష హోదా ప్రజలే కల్పించలేనప్పుడు అసెంబ్లీలో ఏం చేస్తాం చెప్పండి. ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే మాట్లాడతా అనుకోవడం అది తప్పుడు వ్యవహారం. చదువుకున్న వ్యక్తిగా ఆలోచనతోనే ప్రజల పక్షాన ముందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరించాలని కోరుతున్నాం. అంటే మెగా డిఎస్సి పై మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు జగన్ అని చెప్పేసి అంటే మీరైతే ఏం చెప్తారు? జగన్ మరి దీనికి స్పందించలేదు కదా. మెగా డిఎస్సి కోసం ఇచ్చిన సవాల్ కోసం ఏంటంటే కంపల్సరీ అసెంబ్లీకి వచ్చి ఎదురు అడగాలి. అడగకంటే సవాల్కి రాకపోతే ఇంకెందుకంటే ఆయన ఏం సీఎం అని ఏమో అపోజిషన్ లీడర్ అండి, అపోజిషన్ లీడరు. అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడెక్కడో ఉండి ప్యాలెస్లో ఉండి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అది దమ్ముండి నాయకుడు అయితే ఏదైనా ఉండేదైతే ముందుకు వచ్చి మాట్లాడాలి, ఫేస్ టు ఫేస్ రావాలి. ఇప్పుడు 4-5 సార్లు సవాల్ ఇచ్చారు లోకేష్ గారు, దేనికైనా సహకరించారు. దానికి కనీసం అనట్లేదు. ఎక్కడో నా మాత్రమే చెప్పేసి జనాల మధ్యలోకి రాకుండా జనాలు పోగులేసుకొని హడావుడి చేయడమే తప్ప కానీ ఏం లేదు. ఇప్పుడు అదే ఉపాధ్యాయులు, ఇప్పుడు ఆ రోజు బెనిఫిట్ పొందిన ఉపాధ్యాయులు అయితే ఆ డిఎస్సిలో పాస్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలతోని ఫ్యామిలీలతో ఎంత ఆనందంగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టాలో కృషి చేస్తే ఇన్ని సంవత్సరాలు తీయడం చాలా ఆనందకరం. నేరాజనాలు పడుతున్నారండి లోకేష్ గారు కానివ్వండి, సీఎం గా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నేరాజనాలు పెడుతున్నారు జనాలు. ఇప్పుడు అలాంటిది మళ్ళీ తీస్తారంటే చాలా ఆనందకరం ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చి చాలా మంచి చేస్తుంది. నిరుద్యోగులకి జాబులు తీయడం కానీ, ఆ తర్వాత ఇతర కంపెనీలు అభివృద్ధి చేయడం కానీ చాలా బలంగా చేయడం వల్ల అందరికీ ఆనందకరంగా ఉందండి. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే గతంలో 23 స్థానాల్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అందులో ఒక 6 తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోద్ది కదా అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు చూస్తే మరి ఎలా చూడాలంటారు? ప్రజలు ఏమనేదండి, ఆయన ప్రతిపక్షం 151 సీటు ఇచ్చాను గర్వంగా పడ్డాడు. ఆయన గర్వంగా పడితే 151 దాన్ని 11 తెచ్చి ఆడిశారు. అడ్డమైతంగా వెళ్ళడమే కదండి, వాళ్ళ పరిపాలన బాగోపోవడమే కదా. అంత దీని ప్రజలు ఇవ్వకపోతే ప్రభుత్వం ఏమిస్తుందండి? ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వాలి ఆయనకి. ప్రజలే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా వస్తాయో రావు అన్నట్టు ఉంది పరిస్థితి.
పరిస్థితి. ఆయన ఏం మాట్లాడుతుండో తెలియదు. మెగా డిఎస్సీ అంటాడు, ఇంకా దానికి దీనికి సంబంధం లేకుండా కూడా ఒక సీఎం గా చేసి కూడా ఏం మాట్లాడుతుండో కూడా ఆయన తెలియట్లేదు. అంత ఘోరంగా ఉందండి. మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతారంటారు జగన్మోహన్ రెడ్డి? ఎలాగైతే ఏం సీఎం అవుతారండి జగన్మోహన్ రెడ్డి? ఆ ఉన్న 11 సీట్లు కూడా రావండి. ఆ ఉన్న 11 సీట్లు కూడా రావు. ఏమొస్తాయి? ఇలాగ ఇచ్చేస్తే ఒక మాట అనేది ఒక పొంతరం లేదు. ఎప్పుడు దౌర్జన్యం చేయడం, ఆ దౌర్జన్యంలోనే ప్రజలు ఇబ్బంది పెట్టడం. 5 ఏళ్ళు చూశారు కదండి, 2019 నుంచి 24 వరకు చూశారు కదండి. ఏంటనేది ఇంకా ప్రతిపక్షం కూడా లేకపోయినా ఇవాళ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న కూడా ఇప్పటికీ దమ్ముంటే వచ్చేసేత్తని అతలాపతలను తొక్కేస్తానని ఆ సవాల్ ఏంటంటే జనాలకు అదే కావాలి. జనాలు ఆదరించాలి, జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లో చేయకంటానా అదేంటండి? అది రాజకీయం అంటే జనాలు ఇప్పటికీ భయం భ్రాంతులు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక సీఎం నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు ఆయన, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినా ఇంకా జనాలు భయభ్రాంతులు చేస్తారు. ఇంకెలాగిస్తారండి జనాలు ఆయనకి? ఆ 11 సీట్లు కూడా రావు. ఇంకా ఆయన గెలిస్తే మెరుగే. నారా లోకేష్ గారు మెగా డిఎస్సి పై సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడమని. ఇప్పుడు చూసినట్టయితే మరి ఎలాంటి స్పందన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి సవాలు అంటే ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఆయన మీద ఇసిన ఒకటి ఇసరిపోయిన ఒకటే. ఈయన ఎంత సత్తా ఉన్న లోకేష్, ఈయనకి అంతా బలం ఉంది, ప్రజాబలం ఉంది, వేదిక ఉంది, రాష్ట్రం మొత్తం అంతా ఆయన చేతిలో ఉంది. ఈయనకి ఏటుంది బొచ్చుంది. వెళ్ళాయి పర్వాలేదు, వెళ్ళాలనే మాట్లాడుతాను. ఆయనకి ఏటుంది వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పానండి. నేను ఈ పరిపాలన, నా పరిపాలనలో ఇది చేశాను, నాకు ప్రజాసేవ ఉంది, ప్రజలు నా తరపున ఉన్నారని పబ్లిక్ వచ్చి మాట్లాడమండి. అది చేత కాదు. ఇంట్లో నుండి ఏదో చెప్తుంటే అయిపోదు అండి, ప్రజల్లోకి వచ్చి చెప్పానండి. అంతేగాని ఏదో నారా లోకేష్ ఇచ్చారని చెప్పేసి ఎందుకు నాలాటోడి మీద లోకేష్ ఇవ్వడం కూడా తప్పే. ఇంట్లో పెట్టి చచ్చిన పావులాగా ఉన్నాడు. చచ్చిన పావులా జగన్మోహన్ రెడ్డికి ఏటుంది? ఆయన మీద సవాల్ ఇచ్చిన ఒకటి, సరిపోయిన ఒకటే. ఈయనకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది బొచ్చి ఉన్నారు. దేనికి పనికి వస్తారా 11 మందిని? ఈయన ప్రతిపక్షం అడగడం తప్పు. ప్రజలు ఇవ్వాలి. ఆ ప్రతిపక్షం అదే ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు ఇస్తాడా, మోడీ ఇస్తాడా? నీకు అసలు లేదు, నీ చేతుల్లో ఏమీ అవకాశం లేదు. నువ్వు ప్రతిపక్షం అడగడమే నువ్వు అసలు. అలాగైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారు? ఆయన జన్మలో లేరు. ఆయన జన్మలో అవడం కష్టం. ఎందుకు? ప్రజలకు చావు చేయండి. ఓడిపోయి ఇంట్లో కూర్చోండి కదా, ప్రజలు చావు చేయమనండి. ఇప్పుడైనా ఇప్పుడు వస్తాడు అనుకున్నాం. ఆయన ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడితే అయిపోయాడు. ఆయన జన్మలో రాలేడు. ఎప్పుడు దౌర్జన్యం చేస్తే రారు. ప్రజలు చావు చేయమనండి. ప్రజలు చావు చేస్తే వస్తారు.